ఓం శ్రీ మాత్రే నమః. 600 నామము దక్షయజ్ఞ వినాశిని. ఓం దక్షయజ్ఞ వినాశిన్యై నమః. అమ్మ ఆ దక్ష యజ్ఞాన్ని దక్షుణ్ణి కూడా సంహరించాలనే తలంపుతోనే ఆ విధంగా అమ్మ చేసింది. పరమశివునికి రౌద్రం వచ్చింది. అప్పుడు ఆ దక్షుని సంహారం జరిగింది. దక్షుని నాశనానికి సంహారానికి అమ్మ కారణమైంది. దక్షయజ్ఞ వినాశం 2 సార్లు జరిగినట్టు పురాణంలో చెప్తున్నారు. మొదటిది సతీదేవి వల్ల దక్షయజ్ఞం నాశనమైంది. తర్వాత బ్రహ్మ వాయుపురాణంలో శంకరుడు సప్త మహర్షుల్ని ఆహ్వానించి వాళ్ళ ఎదుట, ఓ దక్ష, చాక్షుష మన్వంతరంలో అతని వంశమునందే ప్రాచీన బర్హి కుమారుడగు ప్రచేతసుడు శాకుల వంశకన్యక మారిష అనే ఆమెనే వివాహమాడుతాడు. వారికి నువ్వు దక్షుడనే నామంతో జన్మిస్తావు. అప్పుడు నువ్వు యజ్ఞం చేస్తావు. ఆ యజ్ఞాన్ని కూడా నేను పార్వతీదేవి సంతోషం కొరకు నాశనం చేస్తాను అని చెప్పినట్లుగా ఉన్నది. అందుకని అమ్మ తప్పు చేస్తే తండ్రిని వదిలిపెట్టలేదు. మరి ఆ తండ్రి యజ్ఞాన్ని కూడా మరి పూర్తిగా అవ్వలేదు. శివశక్తులు లేని యజ్ఞము పనికిరాదు, అవ్వదు, పూర్తి అవ్వదు, సంపూర్ణం అవ్వదని దీని ద్వారా తెలుస్తోంది. అమ్మ దక్షయజ్ఞాన్ని నాశనం చేసినటువంటి తల్లి. అటువంటి దక్షయజ్ఞ వినాశిని అయినటువంటి తల్లికి మనం మంగళం పాడదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.